వివిధ జ్వరములు నివారణ. రాత్రిపూట జ్వరము. సల్ఫర్ 30ని 6 గంటలకు 3 మాత్రల చొప్పున 3 రోజులు వాడవలెను. ఆ తర్వాత ఆర్సెనికాల్బం 30ని పై విధముగానే వాడవలెను. జ్వర తీవ్రత ఎక్కువగా ఉంటే పై వాటితో బెల్లడోనా 30, ఎఫ్పి 30, కేఎం 30లను ప్రతి గంటకు 3 మాత్రల చొప్పున వాడవలెను. శరీరమంతటా చితక్కొట్టినట్లు నొప్పులు ఉంటే విస్టాక్స్ 30ని 3 పూటల 3 రోజులు మాత్రమే వాడవలెను. చలితో కూడిన జ్వరము. ఆర్సెనికాల్ 30ని 3 గంటలకు 3 మాత్రల చొప్పున 3 రోజులు వాడవలెను. నేట్రమ్ సల్ఫ్ 30ని పై దానితో పాటు వాడవలెను. చైనా 30ని కూడా వాడవలెను. ఒకసారి చలి ఒకసారి జ్వరము మారుతూ వచ్చినట్ట. చైనా 30ని ప్రతి 3 గంటలకు 3 మాత్రల చొప్పున 3 రోజులు వాడవలెను. ఆ తర్వాత ఆర్సెనికాల్ 30ని 6 గంటలకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడవలెను. దీని తర్వాత సల్ఫర్ 30ని ఒక రోజే 3 రోజులు వాడవలెను. జ్వరములో దాహము లేకుండా ఉంటే ఎపిస్ 30ని 3 గంటలకు 3 మాత్రల చొప్పున 3 మోతాదులు వాడవలెను. తర్వాత పలస్టిల్లా 30ని పై విధముగానే వాడవలెను. చెమటతో జ్వరము. నేట్రమ్ కాప్ 30ని 3 గంటలకు 3 మాత్రల చొప్పున 3 రోజులు వాడవలెను. క్యాప్సికమ్ 30ని పై మందు వలనే వాడవచ్చును. పల్స్ 30ని కూడా 3 రోజులు వాడవలెను. చెమట పట్టకపోవుట. యుపటోయం 30ని 3 పూటల 3 మోతాదులు వాడవలెను. ఆర్సెనికాల్ 30ని 3 పూటల 3 మోతాదులు వాడవలెను. జ్వరముతో దుప్పటి కప్పుకొనుట చలి లేకపోయినను పల్స్టిల్లా 30ని 3 గంటలకు 1 డోసు చొప్పున 3 రోజులు వాడవలెను. ఆ తర్వాత ఆర్సెనికాల్ 30ని పై విధముగానే వాడవలెను. విపరీతమైన నొప్పులతో జ్వరము ఉంటే క్యామోమిల్లా 30ని పై విధముగానే వాడవలెను. తర్వాత స్టాఫ్సాకిరా 30ని 6 గంటలకు ఒకసారి చొప్పున 3 మోతాదులు వాడవలెను. వేసవి జ్వరము. ఎండవేడిమితో లేదా వేసవిలో కలుగు జ్వరమునకు సోయినామ్ 200లను 3 పూటల 3 మోతాదులు వాడవలెను. బెల్లడోనా 30ని గంటకు 3 మూతలు చొప్పున వాడవలెను. తీవ్ర జ్వరము ఉంటే ఎఫ్పి 30, కేఎం 30లను ప్రతి గంటకు 3 మాత్రలు చొప్పున వాడవలెను. నేట్రమ్ 30ని కూడా 3 గంటలకు 1 డోసు చొప్పున వాడవలెను. తగ్గని పక్షంలో సల్ఫర్ 30ని 3 పూటలే 3 మోతాదులు వాడవలెను. సంభోగానంతరము జ్వరము. నక్స్ 30ని 3 మోతాదులు వాడవలెను. తర్వాత క్యాల్కరియా కాప్ 30ని 3 పూటల 3 మోతాదులు వాడవలెను. పైకి శరీరము వేడిగా ఉండును కానీ జ్వరము ఉండదు. సల్ఫర్ 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. ఆ తర్వాత పల్స్ 30ని 3 పూటల 3 మోతాదులు వాడవలెను. అజీర్ణ దోషణములు ఉంటే నక్స్ 30ని 3 పూటల 3 మోతాదులు వాడవలెను. లో జ్వరము. పైకి జ్వరము ఉండదు, శరీరము వేడిగా ఉండదు కానీ లోపల జ్వరము ఉండును. థర్మామీటర్ల సూచన జ్వరము తెలియను. వియాట్రామ్ 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. తర్వాత సల్ఫర్ 30ని 3 పూటల 3 రోజులు వాడవలెను. తీవ్ర జ్వరము. బెల్లడోనా 30ని ప్రతి గంటకు 3 మాత్రల చొప్పున వాడుతూ ఎఫ్పి 30, కేఎం 30లను 1 గంటకు 3 మాత్రల చొప్పున వాడవలెను. దడుపుతో గాలి ఆందోళనతో జ్వరము ఉంటే ఎకోనైట్ 30ని ప్రతి గంటకు 3 మాత్రల చొప్పున వాడవలెను. నిస్రాణముతో ఉంటే ఆర్సెనికం 30ని 3 గంటలకు ఒకసారి 3 మాత్రల చొప్పున వాడవలెను. జ్వరములో సంధి లక్షణములు. స్ట్రమోనియం 30ని 3 గంటలకు 3 మాత్రల చొప్పున వాడవలెను. తర్వాత బెల్లడోనా 30ని 3 మాత్రల చొప్పున 3 గంటలకు 1 డోసు వాడవలెను. గురకతో కూడిన సంధి అయితే ఉపియం 200లను 3 పూటల 3 రోజులు వాడవలెను. జ్వరము వచ్చినప్పుడు కంపములు వచ్చుట.
బెల్లడోనా 30ని ప్రతి 10 నిమిషములకు 3 మాత్రలు చొప్పున కంపములు తగ్గే వరకు వాడవలెను. తర్వాత సిక్యూట వివస 30ని 3 పూటలా వాడవలెను. నిద్రలో జ్వరము లెకసిస్ 30ని 3 పూటలా వాడవలెను. రక్త దోషముల వలన వచ్చి జ్వరము ఎగ్నీషియా క్యూను 10 బొట్లు ఔన్స్ నీటిలో కలిపి 3 పూటలా త్రాగించవలెను. ఆర్సెనికాల్ 200లను 3 పూటలా 3 మోతాదులు వాడవలెను. సూదిగా జ్వరమునకు పల్స్ 30ని 3 పూటలా వాడవలెను. ఆ తర్వాత ఉస్టాక్స్ 30ని 3 పూటలా వాడవలెను. పైత్య జ్వరము విడిచి వచ్చుట సల్ఫా 30ని 3 పూటలా 3 రోజులు వాడి తర్వాత ఆర్సెనికాల్ 30ని 3 పూటలా 3 రోజులు వాడవలెను. క్షయజ్వరము శ్వాసావయవ మండలము అను అధ్యాయమును చూడగలవు. సన్నిపాతంలో విరోచనము ఆర్సెనికాల్ 30ని 3 గంటలకు 3 మాత్రలు చొప్పున వాడవలెను. బంక ఉంటే మెక్సాల్ 200లను 3 గంటలకు 3 మాత్రలు చొప్పున వాడవలెను. రక్తము పడుతుంటే మెక్క 200లను 3 గంటలకు 3 మాత్రలు చొప్పున వాడవలెను. అప్రయత్నముగా విరోచనములు అవుతుంటే సల్ఫా 30ని 3 పూటలా 3 మాత్రలు చొప్పున వాడవలెను. నీరసము ఉంటే కార్బోవేట్ 200లను 3 గంటలకు 3 మాత్రల చొప్పున 3 పూటలా వాడవలెను. ఆంత్రము ఆసనములో పుండ్లు పడుట ఇది ప్రమాదకర పరిస్థితి. ఈ స్థితిలోనే శస్త్రచికిత్స అవసరమవుతుంది. అప్పుడు జాగ్రత్తగా అనుభవ వైద్యుని సలహాను అడగవలెను. సాధారణంగా అటువంటి స్థితిలో బాప్టిజా 30ని 3 గంటలకు 3 మాత్రలు చొప్పున 3 మోతాదులలో వాడవలెను. సన్నిపాత జ్వరంలో ఎగోనైట్ వాడరాదు. బ్రాంకైటిస్ న్యూమోనియా జ్వరములు ఎగోనైట్ 30ని 3 గంటలకు 3 మాత్రల చొప్పున వాడవలెను. ఆకస్మికంగా వచ్చి ఆకస్మికంగానే తగ్గుట ఎగోనైట్ 30ని వాడి తర్వాత బెల్లడోనా 30ని వాడవలెను. జ్వరంలో చనిపోతాను అనే భయము కలిగితే ఆర్సెనికాల్బం 30ని పలానా టైంలో చనిపోతాను అని చెబితే ఎగోనైట్ 30ని వాడవలెను. మగత జ్వరముతో మూలుగుతున్నా బెల్లడోనా 30ని 3 గంటలకు మాత్రలు చొప్పున వాడవలెను. గూగుతో ఉంటే ఉదయం 30ని 3 గంటలకు 1 డోసు చొప్పున వేయవలెను. కొలాప్స్ లేదా నాడి సన్నగిల్లునట్లు లేదా ప్రాణవాయువు అందకపోవుట ఎల్లప్పుడూ విషమని కొనుట నల్లని వాంతులు కామెరల జ్వరము కార్బోవేట్ 200లను 3 గంటలకు 3 మాత్రల చొప్పున వాడవలెను. ఎముకలు శరీరము చితక్కొట్టినట్లు నొప్పులు రోజు మార్చి రోజు జ్వరము వస్తున్నప్పుడు యుపటోయం పెఫ్ 30ని ప్రతి 3 గంటలకు 3 మాత్రల చొప్పున వాడవలెను. అజీర్ణ జ్వరము నక్స్వామిక 30ని 3 పూటలా 3 మోతాదులు వాడవలెను. తర్వాత పల్స్ 30ని 3 పూటలా 3 మోతాదులు ఎఫ్పి 30 కేఎం 30లని ప్రతిరోజు 3 గంటలకు ఒకసారి సాయికి 3 మాత్రల చొప్పున వాడవలెను. విడవని జ్వరము నక్స్ 30ని 3 పూటలా వాడి తర్వాత ప్రయోనియం 30ని 3 మోతాదులు వాడవలెను. ఆ తర్వాత సోడియం 1 1 డోసు వేయవలెను. జలుబు జ్వరము ఎగోనైట్ 30ని 3 పూటలా పూటకు 3 మాత్రలు చొప్పున వాడవలెను. ఆ తర్వాత సల్ఫా 30ని 3 మోతాదులు వాడవలెను. శీతాకాలంలో మంచు వలన వచ్చిన ఎగోనైట్ 30ని తర్వాత హెపాసల్ఫ్ 30ని 3 మోతాదులు వాడవలెను. వర్షాకాలంలో అయితే ఉస్టాక్స్ 30ని 3 మోతాదులు వాడవలెను. నైట్రమ్ సల్ఫ్ 30ని ప్రతిరోజు జలుబు తగ్గే వరకు వాడవలెను. టైఫస్ జ్వరము ఇది టైఫాయిడ్ సన్నిపాతము జ్వరమునకు ముందు స్టేజ్. ఉస్టాక్స్ 30ని 3 పూటలా 3 మాత్రలు చొప్పున వాడవలెను. ఆ తర్వాత ఆర్సెనికాల్బం 30ని 3 పూటలా 3 మాత్రలు వాడవలెను. ఎఫ్పి 30 కేఎం 30లను 1 గంటకు 3 మాత్రల చొప్పున ఉండవలెను. వీటి వలన టైఫాయిడ్గా మారకుండా పనిచేయను. టైఫాయిడ్ సన్నిపాత జ్వరము
ఆసనికాల్ 30ని 3 పూటల 3 మాసాల చొప్పున 3 రోజులు వాడవలెను. దీనికి తర్వాత బాప్టిజం 30ని 3 పూటల 3 మాసాల చొప్పున వాడవలెను. శారీరక నొప్పులు వియోజన బద్ధకముతో బ్రేవనియా 30ని 3 పూటల పూటకు 3 మాసాల చొప్పున వాడవలెను. సంధి జ్వాము బట్టలను పీక్కొనుట, పక్క బట్టలను పోగు కొనుట ఉన్న హయోసియామస్ 30 లేదా 200లను 3 పూటల పూటకు 3 మాసాల చొప్పున వాడవలెను. గమనిక: అన్ని రకముల జ్వాములలోనూ FP30 KM30లను గంటకు 3 మాత్రల చొప్పున వాడవలెను. సామాన్య జ్వాములో 3 పూటల పూటకు 3 మాత్రల చొప్పున వాడవలెను.